ఉషాని ప్రేమించానంటూ ఒకతను ఇంటికి వస్తాడు కదా, అతన్ని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇంకా సుమలతనేమో ఇదేం అనాథాశ్రమం కాదు, అందరినీ చేరదీయడానికి అని అంటూ ఉంటే, నేనేమీ అనాథని కాదు, ఇక్కడ ఉండడానికి రాలేదని, తను ప్రేమించిన అమ్మాయి ఇక్కడ ఉందని తనని తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్తూ ఉంటాడు. ఎవరు అని అడిగితే ఉష అని చెప్తాడు. ఈ అమ్మాయే కదా ఉష, నన్ను గుర్తుపట్టలేదా ఉష అంటూ ఉషాతో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు అతను అంటే అతను ఎవరో నాకు తెలియదని చెప్తూ ఉంటుంది ఉష. ఇదంతా విని పల్లవి షాక్ అవుతుంది. అతను కావాలనే ప్లాన్ చేసి వచ్చాడని తెలుసు కానీ ఏమీ మాట్లాడలేకపోతుంది. మరోవైపు చరణ్, ఉష తనని ప్రేమించి ఉంటే తనని గుర్తుపడుతుంది కదా, ఎందుకు గుర్తుపట్టట్లేదు అంటే తను ఏదైనా నిజం రాసిందేమోనని అక్షిత వాళ్ళకి డౌట్ వచ్చేలాగా మాట్లాడుతుంది. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఎవరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు. తనే ఉష ప్రేమించిన అబ్బాయి అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ నమ్మించడానికి అతను కావాలనే కత్తి తీసుకుని చావడానికి కూడా సిద్ధపడతాడు. ఎంతగా ప్రేమించకపోతే తన కోసం చావాలనుకుంటాడు అంటూ పల్లవి వాళ్ళని నమ్మించడానికి చూస్తూ ఉంటుంది అక్షిత. మరోవైపు అక్షిత వెంటనే బ్యాగ్ తీసుకొని వస్తాను, తీసుకుని వెళ్ళిపో అని అంటూ ఉంటే చంటి అక్షితాన్ని బెదిరిస్తాడు. ఏంటి మాటికి బ్యాగ్ తీసుకొస్తాను అంటున్నావు, కావాలంటే నువ్వు వెళ్ళు నీ బ్యాగ్ తీసుకొని అని అక్షితని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో అక్షిత నోరెత్తకుండా సైలెంట్గా నిలబడిపోతుంది.